యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామండి. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. ప్రార్థన చేసుకుందామండి. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ వాక్య ధ్యానంలో తండ్రి నీ సహాయాన్ని అడుగుచున్నాము తండ్రి. ప్రభువా నాయన, ఈ వాక్యాన్ని వివరించుటకు నాయన నీ యొక్క తోడ్పాటు నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా నాయన, ఈ యొక్క సమయం నీ చేతులకు అప్పగించుకొనచ్చు యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో యెషయా భక్తుడు ద్వారా తెలియజేసినటువంటి ఆయన మరణము తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయము అదేంటంటే, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఇది ఎవరి గురించి వ్రాయబడిందండి? అరిమతయ యోసేపు గురించి. నిజముగా అరిమతయ యోసేపు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే, ఇతని గురించి 4 సువార్తలలో కూడా వ్రాయబడింది. చాలామంది గురించి 4 సువార్తలు వ్రాయబడలేదు, కానీ ఈ అరిమతయ యోసేపు గురించి 4 సువార్తల్లో కూడా వ్రాయబడినటువంటి విషయాలు ఈ రోజున ధ్యానిద్దాం. మొట్టమొదటిగా లూకా సువార్త 23వ అధ్యాయము 51వ వచనంకి వెళ్దామండి. అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. రాజ్యము కొరకు కనిపెట్టుచుండేటువంటి వాడు. ఎంత మంచి క్వాలిటీస్ ఇతని గురించి వ్రాయబడినాయి అండి. మొట్టమొదటిది ఏంటండి? సజ్జనుడు అంటే నీతిమంతుడు, సజ్జనుడు. మన గురించి అసలు ఎవరిని అంటారండి ఆ మాట? ఒకవేళ అంటూ ఉన్నారంటే అది చాలా 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 మంచిది. దేవుని యొక్క ప్రియ బిడ్డగా నువ్వు ఉన్నట్టే లెక్క. ఆమె అబద్ధం ఆడదండి, ఆమెకు అసలు కోపమే రాదండి, ఆమె నోటి నుంచి దుర్భాషలు రావండి అనేటువంటి మాటలు ఎవరన్నా అలా చెప్తున్నారంటే నిజముగా దేవుని యొక్క కృప పొందినట్టే లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, దేవుని కృప పొందటమే కాదు, నీ పక్షాన దేవుడు నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, చాలా 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 మంచి పేరును మనం సంపాదించుకోవాలి. ఇతనికి సజ్జనుడు అనేటువంటి ఒక పేరు వచ్చి ఉన్నది. తర్వాత నీతిమంతుడై ఉండి వారు ఆలోచనకును వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండేటువంటి వాడు. అరిమతయ యోసేపు అనేటువంటి వాడు ఏంటంటే, ఈ యొక్క యేసు ప్రభులు వారి యొక్క బోధలు విన్నటువంటి వ్యక్తి. అంతేకాదు, ఆయన మరి పబ్లిక్గా యేసు ప్రభులు వారి వెంట వెళ్ళటం కానీ, లేదంటే ఆయనతో ముచ్చటించటం కానీ, మాట్లాడడం కానీ చేయలేదు. కానీ ఆయన బోధలను గురించి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి యేసు ప్రభులు వారి యొక్క బోధల గురించి ఒక రకమైనటువంటి ప్రేమను యేసు ప్రభులు వారి మీద పెంచుకున్నారు. ఆయన ఆ రోమన్ గవర్నమెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉన్నాడు. ఆయన అంటే ఆ యొక్క గవర్నమెంట్ను మెయింటైన్ చేసేటువంటి ముఖ్యమైనటువంటి ఆ బాడీలో ఒక సభ్యుడిగా అతను ఉంటూ ఉన్నాడు. చాలా పెద్ద పోస్ట్ ఇది. అంతేకాదు, ఇతడు ధనవంతుడు కూడా. ధనవంతుడు గనకనే అతనికి ముందే ఒక సమాధి కొనుక్కున్నాడు. అది కూడా చాలా ఎకరాలలో ఒక తోటంతా కొనుక్కొని తోటలో ఒక సమాధి కూడా ఆయన రెడీ చేసి పెట్టుకున్నటువంటి వ్యక్తి. తర్వాత చదువుండమ్మ ఇక్కడ. అతడు పిలాతు వద్దకు వెళ్ళి, పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని, పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకున్నాడు. యేసు ప్రభులు వారు వేరెత్తిన అప్పుడు పనిష్మెంట్ వచ్చేటువంటి ఒక సెన్సిటివ్ సిట్యుయేషన్ అక్కడ ఉన్నది. అందుకనే యేసు ప్రభు శిష్యులు మొత్తం 11 మంది వెళ్ళిపోయారు. అసలు యేసు ప్రభు సిలువ వేస్తున్నప్పుడు శిష్యులు లేరు అసలు. ఎందుకంటే మా నెత్తి మీదకి ఏమొస్తుందో, మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారో, మమ్మల్ని ఎక్కడ పనిష్మెంట్ చేస్తారో అనేటువంటి ఒక భయము యేసు ప్రభులు వారు సిలువ వేసినటువంటి చోట ఆ భయభ్రాంతులతో కూడినటువంటి ప్రజలు ఉన్నారు. కనుక యేసు ప్రభు అన్ని పేరెత్తడం కానీ, నాకు తెలుసు అని అంటాం కానీ ఎవ్వరు కూడా చేయటటువంటి పరిస్థితులలో అరిమతయ యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహమిమ్మని అడిగాడు.
తర్వాత దానిని క్రిందకి దించి గురించి సన్నపు నారబట్టతో చుట్టి బట్టలతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును ఎవ్వరును కూడా అంతకు మునుపెన్నడును ఉంచబడలేదు. ముందు ఎవ్వరును కూడా ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభం కావచ్చెను. విశ్రాంతి దిన ఆరంభించు అంటే విశ్రాంతి దిన ఆరంభం అని అంటే ఏంటంటే ఆదివారానికి ఆ యొక్క సిద్ధపాటు అనమాట. చాలా సిద్ధపడతారండి ఈ యొక్క విశ్రాంతి దినమునకు. అయితే చూడండి ఇక్కడ 55వ వచనములో 2వ భాగం చదువు. ఆయన దేహము ఎలాగుంచబడేనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. చూసారండి, ఇక్కడ ఈ రోజుకు కూడా విశ్రాంతి దినమున స్విచ్లు కూడా వేసుకోరండి యూదులు. తెలుసా మీకు ఆ విషయం? ఇజ్రాయెల్ దేశంలో వంటలు చేసుకోరండి. ఎందుకంటే అంత నిష్టగా ఈ యొక్క విశ్రాంతి దినమును వాళ్ళు పాటిస్తారు. అందుకనే సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఎలా ఉండాలండి విశ్రాంతి దినమున? తీరికగా అంటే కాళ్ళు చాపుకుని ఉండడం కాదు. ఆరాధనా దినమదే అని చెప్పేసేసి కంప్లీట్గా ఆదివారం నాడు ఆరాధనకే అంకితం చేసుకోవాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా పనులకు వెళ్ళిపోవడం. గమనించండి దేవుని బిడ్డలారా, నిన్ను మందిరానికి వెళ్లకుండా ఉండడానికి నిన్ను చాలా మంది ప్రేరేపిస్తారు. అది ఎవరైనా సరే గమనించుకోండి. నువ్వు ముందుగానే అసలు సోమవారం నుంచి ప్రారంభించాలి ప్రార్థన. అయ్యా ఆదివారం వస్తుంది, అయ్యా శుక్రవారం వస్తుంది, అయ్యా నేను దానికి వెళ్లకుండా ఉండేటువంటి ఆటంకాలు ఏమన్నా ఉంటే తొలగించయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని పిలిచారు కదా నేను చెయ్యాలి కదా అనుకొని వెళ్ళిపోవద్దు. దాని వలన ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటావు. జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించి దేవుని చెప్పినటువంటి వాటిని అన్నిటిని కూడా అవలంబించితే ఆశీర్వాదాలు దానంతటికి అవి వస్తాయి. హల్లెలూయా. నువ్వు మనస్ఫూర్తిగా రావాలి దేవుని మందిరానికి. సమయం గడపడానికి నువ్వు సంతోషపడాలి. దేవుణ్ణి ఆరాధించడం తపన పడిపోవాలి. దేవుని గురించి చేసినటువంటి ప్రతిదీ కూడా దేవుడు సంతోషిస్తాడండి, దేవుడు ఆనందిస్తాడు. ఎవరు అయితే చేస్తారు అది. ఇక్కడ చూడండి, సుగంధ ద్రవ్యాలను కొని ఆ యొక్క యేసు దేహమునకు వాళ్ళు అంతా సిద్ధపాటు చేసి విశ్రాంతి దినమున సిద్ధంగా ఉన్నారు మళ్ళీ ఆరాధన చేసుకోవడానికి మందిరాలలో. ఇది కూడా రాయబడినటువంటి మరొక చోట మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ఇక్కడ గవర్నమెంట్ లో హై పొజిషన్ లో ఉన్నాడు. అట్ ద సేమ్ టైం యేసు ప్రభు అని పేరు ఎత్తితే నోట్లోంచి వస్తేనే అక్కడ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే తెగించి అని వ్రాయబడి ఉంది ఇక్కడ. ఆయన పోస్ట్కి అక్కడ థ్రెట్. ఒకవేళ యేసు ప్రభుల వారి గురించి అడిగితే నా ఉద్యోగం పోవచ్చు, నా ఇంక్రిమెంట్స్ పోవచ్చు, నన్నే అరెస్ట్ చేయొచ్చు, నన్ను కూడా సిలువెక్కించవచ్చు, నన్ను కూడా చంపేయచ్చు, లేదంటే నన్ను వెలివేయచ్చు, ఎన్నో ఉన్నాయి అక్కడ. అందుకనే ఇక్కడ తెగించి అని రాయబడి ఉన్నది. తెగించడం అంటే ఏంటండి? ఏదైతే ఏమైంది, నా ప్రాణం పోయినా పర్వాలి, అది తెగింటే. యేసు ప్రభుని సొంత రక్షకుడు నేను అంగీకరించానని పబ్లిక్లో చెప్పడానికి కూడా ఈ రోజుల్లో ప్రజలు దడుస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో. అంతేగాని ఎప్పుడైనా నా దేవుడు ఏమనుకుంటున్నాడు అనేటువంటి ఆలోచన మనకు వచ్చినదా దేవుని బిడ్డలారా? నా దేవుడు ఏమనుకుంటున్నాడు, నా కొరకు ప్రాణం ఇచ్చిన నా దేవుడు ఏమనుకుంటున్నాడు, నేను ఈ రీతిగా దేవునికి దూరంగా బ్రతుకుతున్నాను, ఈ రీతిగా దేవుని విసర్జించి బ్రతుకుతున్నాను, ఈ రీతిగా నా ప్రవర్తన ద్వారా దేవుణ్ణి కష్టపెడుతున్నాను, నా దేవుడేమనుకుంటున్నాడు అనేటువంటి ఒక ప్రశ్న మనలో వస్తున్నదా ఎప్పుడైనా? నీ మనస్సాక్షిపూర్వకంగా ఆలోచించండి. చూడండి, ఇక్కడ అరిమతయ యోసేపు తన బ్రతుకు గురించి తెగించాడు, తన ఉద్యోగం గురించి తెగించాడు, తన పోస్ట్ గురించి తెగించాడు అంతే. ఏదేమైనా అవని నా ప్రభు యొక్క శరీరము ఆ రీతిగా దిక్కులేనిదిగా ఉండడానికి వీలు లేదు. అదొక్కటే ఉంది అతని ఆలోచన.
గొప్ప లోకరక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఏమీ కూడా అనుభవించకుండా సమస్తాన్ని కోల్పోయి, ప్రాణాన్ని కోల్పోయి, ఆరోగ్యం కోల్పోయి, రక్తాన్ని చిందించి అవమానం భరించినటువంటి ఆ యేసు ప్రభులు వారి శరీరము ఆ రీతిగా ఉండడానికి వీలు లేదు. అది అమర్యాద. నేను అనుకుంటాను తండ్రి అయినటువంటి దేవుడు అరిమతయ యోసేపుకు ఆలోచన ఇచ్చి ఉండుంటాడు ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన ఇస్తున్నప్పుడు కూడా పరిస్థితులను, మనుష్యులను చూస్తాడండి దేవుడు. తగినటువంటి వారిని ఎన్నుకుంటాడు. తెగించి ఆ యొక్క దేహమును నాకెమ్మని అడిగాడు. ఆ తెగింపు మనలో ఉండాలండి. ఉద్యోగంలో తీసేస్తే పర్వాలా, నేను మందిరానికి వెళ్తాను. ఈ రకంగా దేవుడి గురించి నువ్వు నిలబడి చూడు, దేవుడు నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. బెంగళూరులో ఉన్నప్పుడు అయ్యగారు, అప్పుడు ఇక్కడికి వచ్చేసాను నేను, వారం వారం వచ్చేవాడు. అయితే పనమ్మాయిని, వంటమ్మాయిని మాట్లాడుకోవడానికి అని అంటే వంటమ్మాయి మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత ఒక కండిషన్ పెట్టిందంట. చెప్పంటే, నేను ఆదివారం మాత్రం మీకు పనిలోకి రానండి, అది మీకు ఇష్టమైతే రేపటి నుంచి పనిలోకి వస్తానని చెప్పిందంట. అప్పుడు అయ్యగారు అన్నారంట, నా దగ్గరికి కాదు ఇంకెవ్వరి దగ్గరికి కూడా నువ్వు వెళ్ళాలి, వెళ్ళి చక్కగా చేసుకో. వస్తున్నప్పుడు అండి ఎంత ఇదిగా వచ్చిందంటే ఆమె, నేను చూశాను, ఆమె పరిస్థితి ఏమీ బాగోలేదు, ఆర్థికంగా ఏమీ బాగలేదు. ఆమె యొక్క భర్త ఏమో జబ్బుతో మంచం మీద ఉన్నటువంటి వ్యక్తి, ఈమె కష్టార్జితంతోనే కుటుంబం అంతా నడిపించాలి. అందుకనే పాపం బట్టలు కూడా సరిగ్గా ఉండేవి కాదండి. ఆ రకంగా వచ్చినటువంటి వ్యక్తి అయ్యగారు ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చేటప్పటికి వాళ్ళ కూతురికి చాలా అద్భుతంగా మ్యారేజ్ చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మరండి, మీ యొక్క జీతాన్ని, మీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నేను ఎన్నో చూశానండి. దేవుడు ఏది మెచ్చుతాడో, దేవుడికి ఏది ఇష్టమైనదో, దేవుడు దేని విషయంలో మా ద్వారా గణపరచబడతాడో అదే మార్గం ఎంచుకున్నాం మేము. హల్లెలూయా, హల్లెలూయా. అరిమతయ యోసేపు తెగించాడండి, తెగించాడు యేసు ప్రభు యొక్క ఆ శరీరాన్ని తీసుకోవడానికి. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం కూడా చూద్దాం. అటు తరువాత యూదులు భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. చూసారండి, అక్కడంతా భయభ్రాంతులతో ఆ యొక్క యూదుల ప్రజల్లో ఉన్నప్పుడు పిలాతు భయపడిపోతూ వణుకుతూ వెళ్ళాడండి ఆ యొక్క అధికారి దగ్గరికి. అదే విధముగా చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 43 కూడా చూద్దాం ఒకసారి. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు అడిగెను. శతాధిపతి వల్ల సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవము అప్పగించెను. చూడండి, పనిష్మెంట్ ఇచ్చిన పిలాతుకు తెలియలేదు యేసు ప్రభులు వారు చనిపోయారని, కానీ అరిమతయ యోసేపు తెలుసుకున్నాడు. ఇంతలోనే చనిపోయిన అనేటువంటి పిలాతుకి ఎందుకు ఆశ్చర్యం వచ్చిందంటే, సిలువ మీద మరణించినటువంటి వారు వెంటనే చనిపోరండి, వెంటనే సరిపోరు. అందుకనే ఇంకా ప్రాణం ఉండంగానే కాళ్ళను విరగ్గొడతారంట. మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళు విరగ్గొట్టేస్తే ఆ యొక్క ఇంకా రక్తం ఏమన్నా ఉంటే అది కూడా కారిపోయి చనిపోతారని. కానీ యేసు ప్రభుల వారి గురించి ఒక ప్రాఫెసీ ఉన్నదండి. ఎందుకనగా ఆయన ఎముకలలో ఏది కూడా విరగ్గొట్టబడదు అనేటువంటి ప్రాఫెసీ నెరవేర్చబడడానికి ఆయన ముందుగానే చనిపోయారు. అది తెలుసుకొని పిలాతు దగ్గరికి అరిమతయ యోసేపు వచ్చి దేహాన్ని ఇమ్మని చెప్పేసి అడిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వాక్యములో. తర్వాత చదవమ్మా. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమున రాయి పొర్లించెను. ఆ యొక్క చేయవలసినటువంటివన్నీ కూడా అరిమతయ యోసేపు చేశాడండి. ఎన్నో ఎకరాలు కలిగినటువంటి ఆ యొక్క సమాధినిచ్చాడు.
తెగించాడు. ప్రాణం కూడా పోయినా పర్వాలేదు, నా యేసు ప్రభుల యొక్క బాడీ మాత్రం ఆ రీతిగా సిలువ మీద వేలడానికి వీలు లేదు. ఆయనతో పాటు చేసినటువంటి మరొక వ్యక్తిని కూడా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అతడు ఎవరు? ఈ అతనుడు అంటే నికోదేము అనేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి కూడా యేసు ప్రభుల వారిని ప్రేమించి యేసు ప్రభుల వారి యొక్క బోధలను మరి విని చాలా మార్పు చెందినటువంటి వ్యక్తి. ఈయన కూడా యేసు ప్రభుల వారిని ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తి. అలాగే 7వ అధ్యాయం 45వ వచనం కూడా చూద్దాం, అదే యోహాను సువార్త. జనసమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏమి, క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుట లేదా అనిరి. చదువమ్మ 50వ వచనం చదువు. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. ముందు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అంతకు ముందు అంటే నికోదేము చాలా సార్లు యేసు ప్రభుల వారి యొక్క మీటింగ్స్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఆయన యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి వ్యక్తి. అదే విధముగా మరి ఏ రీతిగా ఆ నికోదేము కూడా యేసు ప్రభుల వారి యొక్క ఆ బరియలలో పాల్గొన్నాడు అనేటువంటిది 19వ అధ్యాయం కూడా చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 పేర్ల ఎత్తు తెచ్చెను. 150 సేర్లు తీసుకుని వచ్చాడు. చాలా కాస్ట్లీ అండి ఇది. 150 సేర్ల యొక్క బోళాన్ని కొన్నాడు. కొని తర్వాత చదవమ్మా. వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. చూడండి, ఇక్కడ తండ్రి అనేటువంటి దేవుని యొక్క ప్రణాళిక. నికోదేము నీతిమంతుడు, అరిమతయ యోసేపు నీతిమంతుడు, వీరిద్దరు కూడా దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు, దేవుని యొక్క బోధలకు ఇంప్రెస్ అయ్యి వారి జీవితాలను మార్చుకున్నటువంటి వారు. నీతిమంతుడు సజ్జనుడు అని స్పష్టముగా అరిమతయ యోసేపు గురించి రాయబడినటువంటి మాటలు. వారినే దేవుడు ఎంచుకున్నాడు తన యొక్క కుమారుడి యొక్క శరీరమును పాతి పెట్టడానికి. యూదులు ఎలా పెడతారంటే బాడీకండి, పెద్ద క్లాత్ తీసుకొని బాడీ కింద కాళ్ళ దగ్గర నుంచి ఇలా తీసుకుని వచ్చి అంటే కింద నుంచి క్లాత్ ఉంటుంది, పైనుంచి అదే క్లాత్ తీసుకుని వచ్చి తర్వాత తలకి ఇలా చుడతారండి. ఆ రీతిగా యేసు ప్రభుల వారిని ఆ కొత్తగా ఉన్నటువంటి ఆ తోటలో పెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీరిద్దరు నిజముగా తెగించి చేశారండి. నేను ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని మీ ముందు పెడుతూ ఉన్నానంటే, దేవుని త్యాగాన్ని మనం ఒకసారి మర్చిపోకుండా చర్చించుకోవాలి. మొట్టమొదటి నుంచి మనం చూస్తే తండ్రి అనేటువంటి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకములో ఏది కూడా సంతోషాన్ని అనుభవించకుండా బ్రతికాడండి. ఆయన 33.5 సంవత్సరాలు సమస్తాన్ని మన కొరకు అర్పించాడు. ఆయన బలి అవడానికే తండ్రి అయినటువంటి దేవుడు సాక్రిఫైస్ చేశారు. మొన్న కూడా నేను ఒక వాక్యం చెప్పాను, ఏమనంటే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి ప్రేమించాడా, మనల్ని ఎక్కువ ప్రేమించాడా? మనల్ని ఎక్కువ ప్రేమించాడు. కనుకనే తన కుమారుణ్ణి త్యాగముగా మనల కొరకు పంపించాడు. అదే సమయంలో యేసు ప్రభుల వారు కూడా ఏమాత్రము కూడా ఆయన తన గురించి ఆలోచించకుండా లోక మానవాళి యొక్క రక్షణ వీళ్ళందరి నిమిత్తము, చూడండి ఈ రోజుకు కూడా మనము దేవుని యొక్క రక్తములో ఉన్నటువంటి మహిమను ప్రార్థన చేసి మనం అనుభవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన రక్తములో ఏమున్నదంటే సాతాను శక్తులను ఎదుర్కొనేటువంటి శక్తి ఉన్నది, అంతేకాదు స్వస్థత కూడా ఉన్నది.
అదే వాక్యం కూడా చెప్తున్నది. అందుకనే ఆ రక్తాన్ని ఒక్క బొట్టు కూడా ఆయన శరీరంలో ఉంచుకోకుండా మొత్తము కార్చి ఆయన మన కొరకు అర్పించాడు. చాలా సంవత్సరాలు ఎండిపోయినటువంటి ఆ యొక్క మరి ఇజ్రాయెల్ కంట్రీలో ఆయన సమాధి దగ్గర ఆ యొక్క కొరడాలతో కొట్టుచూ ఉన్నప్పుడు అక్కడ ఆ రాతి మీద పడినటువంటి ఆ రక్తపు బిందువులు ఎండిపోయిన కలెక్ట్ చేసి చాలా ఇజ్రాయెల్ ప్రజలు చాలా దానిని రీసెర్చ్ చేసి కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి ద కాజ్ ఆఫ్ డెత్, జీసస్ క్రైస్ట్ కాజ్ ఆఫ్ డెత్. ఇప్పుడు ప్రతి చనిపోతే ఎందుకు చనిపోయారు అనేటువంటి చెప్తారు. హార్ట్ అటాక్తో చచ్చిపోయారండి, జాండీస్ వచ్చి చచ్చిపోయారు, యాక్సిడెంట్ అయి చచ్చిపోయారు, ఇంకేంటంటే రకరకాలు ఎలా చచ్చిపోతే అలా. మనిషి అన్నవాళ్ళు ఒక కారణంతో చనిపోతారు. అలాగే యేసు ప్రభులు వారు కూడా ఎందుకు చచ్చిపోయారనేటువంటి కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేశారండి. అది డిస్కవరీ ఛానల్లో నేను చూశాను ఒకసారి. అదేంటంటే లాస్ ఆఫ్ బ్లడ్, శరీరములో అధిక రక్తస్రావమై యేసు ప్రభులు వారు చనిపోయారని ఆ యొక్క రిపోర్ట్స్లో తేల్చారండి. కనుక ప్రతిదీ కూడా ఎవిడెన్స్, యేసు ప్రభులు వారు చేసినటువంటి ప్రతిదీ కూడా ఒక ఎవిడెన్స్ ఉన్నది. దానికి ఏదో కట్టుకథ కాదది, ఏదో మనుష్యులు కల్పించినటువంటి విషయాలు కాదు. మీరు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతిదీ కూడా దానికి ఒక ఎవిడెన్స్ ఉన్నది. యేసు ప్రభులు వారు మరణించినటువంటి ఆ ప్రదేశం, తోటలో పెట్టబడినటువంటి ఆ ఖాళీ సమాధి, ఆ సమాధి దగ్గర ఏమని రాయబడిందంటే ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్ అని రాసి ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంలో ప్రతిదీ కూడా ఎవిడెన్స్. ఇంతకంటే మించినటువంటిది మన ఒకటి లేదు. యేసు ప్రభులు వారు నిజమైన దేవుడని, సమస్తాన్ని మన కొరకు అర్పించినటువంటి దేవుని కుమారుడు. అంతేకాదండి, తల్లి తండ్రి యేసేపు మరియలు ఎంత త్యాగం చేశారండి, ఎంత త్యాగం చేశారు ఆయనను పెంచడానికి, పోషించడానికి. ఆయన శిష్యులు ఎంత త్యాగం చేశారు. మొట్టమొదట వాళ్ళు కొద్దిగా వెనక ఆడినప్పటికీ కూడా తర్వాత దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క భారం వారు వహించి అద్భుతమైనటువంటి సేవను వాళ్ళు చేశారు. అద్భుతమైన సేవ చేసి వాళ్ళు కూడా పర్సిక్యూటెడ్, చంపబడ్డారు. 11 మంది శిష్యులలో ఐ థింక్ 8, 9 మందో వాళ్ళు కూడా సువార్తను ప్రకటిస్తుంటే చంపబడ్డారు. ఆ తర్వాత శిష్యుల తర్వాత వచ్చినటువంటి అపోస్తుడైనటువంటి పౌలు సువార్తను ప్రకటిస్తూ దండయాత్రలు చేసి, శరీరములో ఒక ముళ్ళు అనగా ఒక భయంకరమైన రోగము ఉన్నది ఆ యొక్క పౌలకి. అయినప్పటికీ కూడా ప్రార్థన చేశాడు తండ్రికి, అయ్యా స్వస్థపరచమని. కానీ నా కృప నీకు చాలని చెప్పారు సమాధానం దేవుడు. అపోస్తుడైనటువంటి పౌలు కూడా ఎంతో త్యాగము చేసి సువార్తను ప్రకటించి పర్సిక్యూటే చచ్చిపోయాడండి. అతను తలకిద్దులుగా వేలాడదీసి రంపముతో కోసి చంపేశారండి. శిష్యులను యోహానుని వేడి నూనెలో వేశారండి. పేతురుని అడ్డంగా సిలువేసి చంపేశారు. ఈ రీతిగా ప్రభు గురించి ప్రాణాలు అర్పించినటువంటి వారు ఉన్నారు. ఇవన్నీ నేను ఎందుకు వివరంగా చెప్తున్నానంటే, మనం ఏం చేస్తున్నాం ప్రభు గురించి అన్నీ సమర్పించినటువంటి ఆ దేవునికి మనం ఏం చేస్తున్నాం. ఎందుకు నేను ఈ ప్రశ్న వేస్తున్నానంటే, దేవుడు రాకడ అతి త్వరలో ఉన్నదండి. అంతేకాదు అట్ ద సేమ్ టైం మన జీవితంలో కూడా జరగవలసినవి చాలా ఉన్నాయి. ఒక కష్టతరమైనటువంటి భారమైనటువంటి సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతున్నాం. వాటన్నిటి నుండి విడిపించగలిగినటువంటి ఆ దేవాది దేవుడి యొక్క కృప మనం పొందుకోవాలంటే మనం చెయ్యాలి. ఏం చేస్తున్నాం? గుండెల మీద మనం చేసుకొని చెప్పగలమా నేను ఇది చేశాను నా ప్రభు గురించి అని? మన గురించి పెట్టబడినటువంటి పుస్తకాలలో ఖాళీ పేజీలు ఉంటే ఎంత భయంకరం ఆలోచించండి. ఫలానా వ్యక్తి నా గురించి ఏం చేసిందని ఇక్కడ రాస్తే ఏం ఉండకపోతే ఎలాగో చెప్పండి. ఎంతసేపు స్వస్థత. మధ్యాహ్నం కూడా ప్రతిసారి ఆ టీవీ వాక్యం వస్తున్నప్పుడు మధ్యలో ఫోన్ చేస్తారు. నేను అంటాను, ముందు వాక్యం వినండి. ఎందుకంటే వాక్యం అక్కర్లా, దిద్దుబాటు అక్కర్లా, దానిలోని నేనేం చేస్తున్నాను తప్పులని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నాలో ఏమున్నది, నాలో ఇంకా నేనేం మార్చుకోవాలి, దేని విధముగా నేను ఉపయోగపడాలి, నా శక్తినా, నా యొక్క ఫైనాన్షియల్తోనా, లేదంటే నాకున్న టాలెంట్ల ప్రకారమా, నేనేం ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన లేకుండా స్వస్థత ఇచ్చేయ్యా, నన్ను ఇది చేసేసయ్యా, అది చేయకుండా ఉండడండి. ఎందుకు చేయకుండా ఉంటాడు దేవుడు? ఆయన ప్రాణమే ఇచ్చాడు మనకి, ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఇస్తాడు. మనం ఏం చేస్తున్నాం ప్రభు గురించి అనేటువంటి ప్రశ్న మీరు వేసుకోవాలని ఈ ఇద్దరు వ్యక్తులను మీ ముందు ఉంచుతున్నాను దేవుని బిడ్డలారా. ఆయన సమస్తం చేశాడు.
ఆయన దగ్గర అంటూ ఏమీ లేదు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని వాక్యం సెలవిస్తున్నది. రిక్తునిగా అంటే ఏమీ లేకుండా ఖాళీ చేసుకున్నాడు, సమస్తాన్ని మనకు అర్పించాడు. మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రశ్న మీరు వేసుకోండి దేవుని బిడ్డలారా. లేచి నిలబడండి, అందరూ ప్రార్థన చేసుకుందాం కొంతసేపు. తండ్రి, నా ప్రభా, నా యేసయ్యా, నువ్వు మాకిచ్చిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి, నీ యొక్క కుమారుణ్ణి మా గురించి నా తండ్రి నాయన ఈ లోకానికి పంపించావు. తను తాను రిక్తునిగా చేసుకున్నట్టుకు పంపించావు, బలి అర్పణ చేయుటకు పంపించావయ్యా. ఆయన రక్తాన్ని కార్చడానికి ఈ లోకానికి పంపించావయ్యా. ఈ లోకమానవాళి యొక్క రక్షణ నిమిత్తము నీ ఏకైక కుమారుణ్ణి మాకు అనుగ్రహించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. ఆయన దారిద్ర్యం అనుభవించాడయ్యా మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి. ప్రభువా యేసయ్యా, నీకు వందనాలయ్యా. నువ్వు పడిన వేదనను బట్టి నీకు వందనాలయ్యా. నువ్వు పడినటువంటి కష్టాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నువ్వు కార్చిన కన్నీరును బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా నాయన, మా గురించి నాయన అవమానము సహించావు, కొరడాలతో కొట్టించుకున్నావయ్యా. అయ్యా, నీ వీపు మీద యొక్క సిలువ భారము కంటే మా పాపము, మా శాపము యొక్క భారమే ఎక్కువైంది తండ్రి నాయన. అయినప్పటికీ మోస్తూ నాయన తండ్రి, అయ్యా నాయన నాయన మా గురించి నా తండ్రి నీ ప్రాణాన్ని అర్పించిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. నీకు తిరిగి మేమేమి ఇవ్వగలము నాయన? ఏమి ఇవ్వలేం ప్రభువా దేవా నాయన. అయినప్పటికీ తండ్రి మమ్మల్ని కాపాడుతూనే ఉన్నావు, సంరక్షిస్తూనే ఉన్నావు, నీ కృపలో భద్రము చేస్తూనే ఉన్నావు. దినమెల్ల నీ చేతులను చాపి నాయన నీ కౌగిలిలో మమ్మల్ని భద్రపరుస్తున్న తండ్రి, నీకు వందనాలు 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 చెల్లిస్తున్నామయ్యా. మా జీవితాలు నా తండ్రి నీకు సమర్పించుకొని బ్రతుకుట మాకు నేర్పించయ్యా. అరిమత యేసేపు తెగించాడయ్యా, నికోదేము తెగించారు ప్రభా. ఆ తెగింపు మాలో కూడా పెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కొరకే బ్రతుకుట మాకు నేర్పించయ్యా. నీ కొరకు మా సమయాన్ని వెచ్చించే మనస్సు మాకు దయచేయమయ్యా. నీ కొరకు మా తలాంతులు వాడుకునే మనస్సు మాకు దయచేయమయ్యా. అయ్యా, నువ్వు అంటున్నావు మొదట నీ రాజ్యమును నీ నీతిని వెతకమంటున్నావు అయ్యా. ఆ తర్వాత నీకు అన్ని నేను అనుగ్రహిస్తానని వాగ్దానము చేసిన దేవా, బిడలందరూ నాయన నీ నీతిని వెతికేవారుగా, నీ రాజ్యమును వెతికేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాను. వీరి యొక్క హృదయాలలో ఏ కష్టం ఉన్నదో నాకు తెలియదు నాయన, నీవు సమస్తం ఎరిగిన దేవుడవయ్యా. ఒక్కొక్కరి హృదయాల్లో ఏమి అవసరత ఉన్నదో నువ్వు ఎరిగిన దేవుడవయ్యా. ఏమి కావాలో నువ్వు ఎరిగిన దేవుడవయ్యా. ఏ రోగముతో బిడలు బాధపడుతున్నారు ఎరిగిన దేవుడవయ్యా. దాన్ని రక్షించి కాపాడయ్యా. బిడలు ఒక్కొక్కరిపై నీ కృపంచయ్యా. బిడలు ఒక్కొక్కరిపై నాయన నీ యొక్క జాలి కరుణ ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీ నామములో ఉన్నటువంటి సమస్తమైన మేలులు పొందుకున్నట్టుకు నాయన బిడలను మీరు అర్హులుగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీకు ఇష్టమైన బిడలుగా బ్రతుకుట వారికి నేర్పించయ్యా నాయన తండ్రి. నీ కొరకు నాయన వారు నేను తీసుకున్న నిర్ణయాలను ప్రభా తండ్రి అది నెరవేర్చుటకు బిడలను మీరు బలపరచమని, నీ సన్నిధిలో ఉన్న ఆనందము, నీ సన్నిధిలో ఉన్న దీవెన నాయన, నీ నామములో ఉన్న సకల ఆశీర్వాదములు బిడ్డలకు మెండుగా అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.